సింపుల్గా మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా. ఫస్ట్ వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకున్న పెరుగులో ఒక కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ కావాలంటే వేసుకోవాలి, లేదంటే ఇదే వాటర్ సరిపోయిందో ఈ పెరుగుతోటి మిక్స్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా సాఫ్ట్ కన్సిస్ట్ వచ్చే వరకు బాగా ఒక 10 నిమిషాలు బీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది నైట్ కలపట్లేం కదా, ఇప్పుడే చేసుకుంటాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఒక 10-15 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకోవడం. పిండి ఇట్లా బుడగలు వచ్చేస్తుంది కదా, అప్పుడు కొంచెం అంత జీలకర్ర వేసుకొని ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి. ఇంకో వైపు ఏమో ఇదిగోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇట్లా ముందుగా హ్యాండ్ని వాటర్లో తడుపుకొని కొంచెం పిండి తీసుకొని ఇట్లా మీకు ఎట్లా కావాలంటే ఆ షేప్లో వేసుకోండి. ఇంతే అండి, సింపుల్. ఇది 2 సైడ్స్ ఇలా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే ఇంకా తీసేసుకోవడమే అండి. చూసిరండి, ఫైనల్గా మన బోండాలు అయితే రెడీ. ఇదిగోండి ఇలా పిండి లేకుండా మంచిగా వస్తాయండి. ఇంతే సింపుల్. ఏ చట్నీతోటి సర్వ్ చేసుకున్నా సూపర్ ఉంటుంది.